కథ పేరు రక్తమా నీది కులం. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరిమణి. చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఈ కథ ప్రచురణ ఆంధ్రప్రభ 23/4/1986. రక్తమా నీది కులం. గాలికి వానకు వరదకు, ఆకలికి బాధకు భాషకు, వేటికి కులం లేదు. అన్నీ అందరికీ సమానమే. ప్రకృతి, ఎండ, నీడ అన్నీ మనుషులనందరినీ సమానంగానే చూస్తాయి. కాని మనిషి మాత్రం తక్కువ కులంవాడైన తన తోటి మనిషిని సమానంగా చూడలేడు. చదవడంలో లీనమైపోయిన తన కళ్ళు ఎవరో వెనక నుండి మూయడంతో ఒక్కసారి ఉలిక్కిపడింది సమీర. ఈ కొంటె పని ఎవరిదో కూడా తెలుసు. రవికి తప్పించి ఎవరికి ఉంది ఆ అధికారం? తన సుతిమత్తని చేతులతో అతని చేతులు తప్పించబోయింది. తన కళ్లమీదున్న ఆ చేతుల్ని ఆ నిమిషంలో అవే పెదవులన్నట్లు కళ్లతోనే మనసులో ముద్దు పెట్టుకుంది. తన మెడలో 3 ముళ్ళు వేసిన అతని చేతులు, తనతో 7 అడుగులు నడిచిన ఆ కాళ్ళు, తన శరీరంలో శరీరం అయిన అతని మేను, అన్నింటికీ మించి రక్తమాంసాలతో కాక వెన్నతోనూ మంచితనంతోనూ చీసిందా అనిపించేటంతటి అందమైన ఆదర్శవంతమైన అతని హృదయం దేవుడంటే ఇలాగే ఉంటాడా అనిపించే విధంగా ప్రేమతో మైమరిపించే అతని ప్రవర్తన ప్రపంచంలో దేనికీ సాటిరావు. రవి తన చేతులు తీసి మెడమీదుగా ఆమె గుండెల మీద వేసి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. ఏంటోయ్, పతిదేవుడు వచ్చి 10 నిమిషాలైనా ఆ వారఫలాలు తెగ చదివేస్తున్నావు. నీవు పుట్టిన నక్షత్రం ఏంటో తెలీదన్నావు. అన్నింటిలో ఏ రాశి బాగుంటే అదే ఈ వారానికి నీకు అన్వయించుకుంటున్నావా అని సరదాగా అన్నాడు. నిజమే, సమీరకు తను ఎప్పుడు పుట్టిందో కూడా తనకే తెలీదు. నిరక్షరాస్యురాలైన తన తల్లిదండ్రులు సంక్రాంతికి ముందు వచ్చిన పౌర్ణమి నాడు అంటారు. సంవత్సరం అంతకంటే తెలీదు. సర్టిఫికెట్లో ఉజ్జాయింపుగా తనే వేసేసుకుంది. తల్లిదండ్రులు ఎంత చదువులేనివారైనప్పటికీ చాలా కష్టపడి తనని ఇంటర్ వరకు చదివించారు. తరువాత మెడిసిన్ ఒక మహానుభావుడు చదివించాడు. అంతటితో ఊరుకోలేదు. అతని కొడుకుని ఇచ్చి వివాహం చేసి ఆ ఇంటికి అధికారం చేశాడు. రవి తండ్రికి చదువంటే మహా ఇష్టం. సమీరకున్న అత్యంత తెలివితేటలు చూసి ఆయన ఎంతో మురిసిపోయారు. మురిసిపోయి ఊరుకోలేదు. తన కొడుకుతో చెప్పి ఆయన కోడలిగా చేసుకున్నారు. కులం గురించి ఆయన అసలు తలవనేలేదు. కారణం ఆయన కూడా కులాంతర్వివాహం చేసుకోవడమే. విధి ఎంతో విచిత్రమైంది. కూలిపని చేసుకునేవాడి కడుపున పుట్టిన సమీర కోటీశ్వరుడి కోడలైంది. సమీర మామగారు సమీర తెలివితేటలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకి ఎంత డబ్బున్నా తన భార్య, కూతురు సరైన వైద్యం లేక మరణించడంతో సమీరకు చదువు మీద ఉన్న దీక్షతో పాటు ఆమె వినయ విధేయతలు, అందచందాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. ఆమె తన మాట విని ఆ పల్లెలో ప్రాక్టీస్ పెడుతుందనే నమ్మకం కలిగి ఆమెను చదివించారు. అంతేకాదు, అలాంటి అన్ని మంచి లక్షణాలున్న అమ్మాయిని మరొకరి చేతుల్లో పెట్టడం ఆయనకిష్టం లేదు. కొడుకు మనసుకు నచ్చినట్లుగా ఆమెని కోడలుగా చేసుకున్నారు. రవికి భార్య అంటే పంచప్రాణాలు. బ్రహ్మదేవుడు తన కృషికి నిదర్శనంగా ఆమెను సృష్టించినట్లు భావిస్తాడు రవి. కులం, పేదరికం అతని మనసులోని ప్రేమకు అడ్డురాలేదు. రవి ఆమె అందాన్ని ఎంతగా ఆరాధిస్తాడో ఆమెలోని మంచితనానికి, సంస్కారానికి అంతగానో అభినందిస్తాడు. హాస్పిటల్ పని, ఇంటి పని కూడా ఇద్దరూ సమానంగా చేసుకుంటారు. 6 ఏళ్ల హరిత మమ్మీ ఆకలి అంటూ స్కూల్ నుండి పరిగెత్తుకుని వచ్చింది. హరితకు, రవికి టిఫిన్ పెట్టి తాను తీసుకుంది సమీర. హరితను చూస్తూ ఉంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి ఆమెకి. ఆ వయసులో తను ఆలు దిద్దుకుంటూ తమ్ముణ్ణి ఆడిస్తూ అమ్మా నాన్న పని నుండి వచ్చేసరికి చిరిగిన గౌనుతో, చీమిడి ముక్కుతో వచ్చి రాని వంట సిద్ధం చేసి ఉంచేది. అప్పుడప్పుడు సెలవుల్లో తండ్రి పని చేసే మేడకు వెళ్ళి తండ్రితో పాటు తోటకు నీళ్లు పెట్టి చెట్లకు చుట్టూ గట్టుకట్టేది.
ఆ పువ్వులను చూస్తూ మైమరిచిపోయేది. ఇంటి యజమానురాలు అప్పుడప్పుడు సంతోషంగా ఇచ్చే డబ్బులతో పుస్తకాలు కొనుక్కునేది, గౌనులు మానేసి. ఆ మూడంతస్తుల మేడ చూసి ఆ మేడలోని వారు మేడపై నుండి చందమామను అందుకుంటారు కాబోలు అని సమీర చిన్నారి హృదయం భ్రమపడేది. చందమామను అందరికీ సమానంగా చల్లదనాన్ని ఇస్తుందని, దానికి తరతమ భేదాలు లేవని, ఆ భేదాలన్నీ ఆ ఇంటిలోని వారికే అని ఆ పసి మనసుకు తెలియదు. ఆ ఇంటి గల ఆవిడ అప్పుడప్పుడు చిల్లర డబ్బులిచ్చినా సమీర చిరిగిన గౌను చూసి చేదరించుకునేది. రవి గబగబా తయారై అప్పుడే గ్యారేజ్లో నుండి కారు తీసి హారన్ కొట్టాడు. హరితకు టాటా చెప్పి ఉరుకులు పరుగులతో కారులో కోలబడింది సమీర. రవి చెయ్యి ఒకటి సమీర మీద, మరొకటి స్టీరింగ్ మీద వేశాడు. ప్రశాంతి నర్సింగ్ హోం ముందు కారాగింది. పేరుకు తగినట్లుగానే ప్రశాంతంగా ఉంది ఆ హాస్పిటల్ వాతావరణం కూడా. రకరకాల పూల చెట్లు చల్లని గాలికి సుతారంగా తలూపుతూ అందర్నీ రమ్మని ఆహ్వానిస్తూ ఉంటే, శాంతి స్వరూపరాలై తెల్లని దుస్తులు ధరించిన సిస్టర్స్ చిరునవ్వులతో పేషెంట్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. సహృదయంతో సేవలు చేస్తాం, చిరునవ్వులతో రోగిని చూస్తాం, మంచి మాటలతో ధైర్యం చెబుతాం, ఆ పైన మందులు ఇస్తాం అంటున్నట్లున్నారు ఆ హాస్పిటల్లోని స్టాఫ్ అంతా. డబ్బుతో కొనలేనిది, దేవుణ్ణి ఎదిరించి సాధించలేనిది ప్రాణం. దాన్ని జాగ్రత్తగా కాపాడ్డం మానవ ధర్మం అంటారు రవి, సమీర. ఆ హాస్పిటల్లో ధనానికంటే ప్రాణానికి విలువ ఎక్కువ. ఎవరు మీరు? ఏ పుట్టుక మీది? ఏ కులస్తులు? ఎంత ధనవంతులు? అన్నది వారికి అనవసరం. అందరూ ప్రాణులే. అందరికీ ఆకలి దప్పులు, బాధ, భయం, ప్రాణంపై తీపి అన్నీ సమానమే అన్నది వారి అభిప్రాయం. ఆ మర్నాడు రవి ఏదో ఆపరేషన్ ఉందంటూ థియేటర్లోకి వెళ్ళిపోయాడు. సమీర అవుట్ పేషెంట్స్ని చూస్తోంది. పేషెంట్స్ని చూడడంలోనైతేనేమి, వారికి బ్రతుకు మీద ధైర్యం కలిగించడంలోనైతేనేమి సమీర చాలా నేర్పరి. పెదవులపై చిరునవ్వు మాయకుండానే పనిచేస్తుంది. విసుగు, విరామం అన్న మాటలు ఆమె జీవితంలో ఎప్పుడూ వినలేదేమో, వాటికి అర్థాలు కూడా తెలియవేమో అన్నట్లు ప్రవర్తిస్తుంది. అందర్నీ ఓపిగ్గా చూసి పంపించేసింది. ఇంక పేషెంట్స్ ఎవరూ లేరు. రవి దగ్గరకు ఆపరేషన్ థియేటర్లోకి వెళదామనుకునేంతలో ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది. ఒక అమ్మాయిని స్పృహలేని స్థితిలో తీసుకొచ్చారు. కేసు చూడగానే అర్థమైపోయింది, అబార్షన్ కేసని. అటువంటివి చాలా మామూలే. బహుశా పెళ్లి కాకుండానే గర్భవతి అయి ఉంటుంది. ఏ నాటు మందో వేసినట్లున్నారు. కేసు కొంచెం సీరియస్ కండిషన్లోనే ఉంది. ఈ అమ్మాయి తరపు వారెక్కడా అని అనేసరికి ఒక 45 సంవత్సరాల ఆవిడ తల వంచుకుని నిలబడి ఉంది. మీరేనా ఈ అమ్మాయి తల్లి అని సమీర అడిగేసరికి తల పైకెత్తిన ఆవిడ సమీర ముఖం చూసి ఒక్కసారి పడగ విప్పిన పాముని చూసినట్లు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది. ఆవిడ మొహం చూసిన సమీర కూడా కరెంట్ షాక్ తిన్నట్లయింది. నువ్వు మీరావి కదూ అంది అతి కష్టంగా. ఆవిడ మాటలు తడబడుతున్నాయి. ఇది అసంభవం అన్నట్లున్నాయి ఆవిడ చూపులు. ఇది ఎలా జరిగింది? నేల మీదుండే చెక్కబొమ్మ ఆకాశంలోని చందమామ ఎలా అయ్యింది? ఎప్పుడయ్యింది? అంతా అయోమయంగా, అపనమ్మకంగా ఉంది ఆవిడకు. ఆశ్చర్యంగానూ ఉంది. తెలిసిన అమ్మాయే కాబట్టి తన కూతుర్ను బ్రతికిస్తుందని ఆనందంగానూ ఉంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయని వాళ్ల అమ్మ చెప్పగా విన్న ఆవిడ ఇప్పుడు దాన్ని నిజంగా అనుభవిస్తోంది. సమీరకు ఆవిడకు సమాధానం చెప్పే అవకాశం కూడా లేదు. ముందు పేషెంట్ని చూసింది, కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చింది. కాని అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. రక్తం ఎక్కించాల్సింది. అప్పుడు బయటకు వచ్చి ఆవిడ్ని చూసింది. పట్టుచీర తప్ప కట్టని చిన్నప్పటి తమ ఎదురింటి మేడావిడ తనని చీదరించుకుని చివరికి పురుగుని చూసినట్లు చూసి ఆ రోజున తరిమికొట్టినావిడ ఇప్పుడు పాత చీరలో తన ఎదురుగా నేలమీదనే తనని దేవతలా భావిస్తూ చేతులు జోడించి ఆ చేతులతోనే తన చేతులు పట్టుకుంది. ఇవి చేతులు కావమ్మా, కాళ్ళనుకోండి అన్న భావం నీరు నిండిన ఆమె కళ్లలో కనబడింది సమీరకు. చూడండి, నేను మీరానే. పెళ్లైన తరువాత మా వారు నా పేరుని సమీరగా మార్చారు.
అప్పటికీ ఇప్పటికీ ఇంకో తేడా కూడా ఉంది. అప్పుడు మీ ఇంటి చెట్లకు సేవ చేశాను. ఇప్పుడు రోగులకు సేవ చేస్తున్నాను. అది సరే, మీ అమ్మాయిని చూశాను. అమ్మాయికి ప్రాణగండం తప్పింది కానీ అంటూ సంశయాత్మకంగా ఆగిపోయింది సమీర. అలా ఆగిపోవడానికి కారణం ఆమె డబ్బు తీసుకుని రాలేదు అని కాదు. ఆవిడ మనస్తత్వాన్ని చిన్నప్పుడే కాచి వడపోసి గ్రహించడమే. చెప్పమ్మా, చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు అంటూ ఆత్రంగా అడిగింది వరలక్ష్మి. ఆవిడ మొహంలో ఇప్పుడు గంగలో దూకమంటే దూకుతాను, నిప్పుల్లో నడవమంటే నడుస్తాను అన్న భావం కనిపించింది సమీరకు. కాని ఆ రోజు ఆవిడ గదులు తుడిచిపెట్టమని అడిగిన నాడు ఆవిడ తుంటరి తనయుడు చెయ్యి పట్టుకున్నాడని, చెంగు లాగాడని ఫిర్యాదు చేస్తే ఎంత చండాలంగా మాట్లాడింది. ఆవిడ తన కొడుకుని సపోర్టు చేసుకున్నందుకు సమీరకు బాధలేదు. తనపై నింద వేసినందుకే కుమిలిపోయింది. నీవే వాడిమీద పడుంటావు, పైగా ఏమీ ఎరగందానిలాగా నాకున్న అంగనాచి కబుర్లు చెప్తున్నావు. నీ సంగతులు నాకు తెలియవనుకోకు. షోకులకు డబ్బు కావాలి. అమ్మ అయ్య తెచ్చింది తిండికే సరిపోదు. అందుకే డబ్బున్న కుర్రాళ్ల మీద వల విసిరి డబ్బు గుంజుతారు. మీ కులం వాళ్లకు శీలం పోయినా పర్వాలేదు, షోకులు తీరితే చాలు అంతే. ఆ మాటలతో ఆనాడు చేతిలోని చీపురుని కూడా అలాగే వదిలేసి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటికి 15 సంవత్సరాలు సమీరకు. సెక్స్ అన్న పదమే తెలీదు. కాని విచిత్రంగా ఆ విషయాలన్నీ జోడించి బాగా జాడించిందావిడ. ఆ తరువాత సమీర జీవితం ఎంతో మారినా ఆనాటి ఆవిడ మాటలను, అహంకారాన్ని మాత్రం మరచిపోలేదు ఇప్పటికీ. ఆ పల్లెటూర్లో దేవాలయంలోని దేవుడితో సమానంగా వైద్యశాలలోని దంపతులైన ఆ డాక్టర్లు పేషెంట్లని చూస్తున్నారని, వారు తప్పించి ఆ చుట్టుపక్కల మంచి డాక్టర్లు ఎవరూ లేరని అందరితో పాటు వరలక్ష్మికి తెలుసు. కాని ఆ డాక్టరే మీరా అని మాత్రం తెలీదు. కాల తన్నిన రాయి తలకు మూలరాయి అవుతుందని అంతకన్నా తెలీదు. మీ అమ్మాయికి రక్తం కావాలి. ఆ గ్రూప్ రక్తం ఒకే ఒక సీసా ఉంది. అది వెంటనే ఇవ్వకపోతే అమ్మాయి బ్రతకడం కష్టం. కానీ అంటూ మరలా ఆగిపోయింది సమీర. అమ్మా మీరా అమ్మా, నా దగ్గర పైసా లేదు. ఆ అమ్మాయి ఉద్యోగం చేసి మమ్మల్ని బ్రతికిస్తోంది. అది చస్తే దానితో పాటు మేమూ చావాలి. నీ రుణం ఎలాగోలా తీర్చుకుంటాను. దాని ప్రాణం కాపాడు తల్లి అంటూ గొల్లుమంది. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు డబ్బు ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం. ఆ రక్తం ఒక రిక్షావాడు అమ్ముకున్నాడు. ఆ కులాన్ని, ఆ పేదవారిని చీదరించుకునే మీరు ఆ రక్తం మీ అమ్మాయికి ఎక్కించమంటారా అని అడుగుతున్నాను అంది సమీర. ఆ మాటలు అలా కాకుండా వేరేలా అనిపిస్తున్నాయి వరలక్ష్మి మనసుకు. ఆనాడు నన్ను కులం తక్కువ దానిని కాబట్టి గుణం తక్కువ దానివి అన్నారు. నేనప్పుడు ఏ తప్పు చేయకపోయినా నిందలు పడ్డాను. మరి ఇప్పుడు నీ కూతుర్ని ఏ కులంలో చేర్చమంటారు? చదువు సంధ్యా లేక తాగి తందనాలాడే మీ అబ్బాయిని ఏ మతంలో చేర్చమంటారు? డబ్బులేని వారిని దరిద్రులుగా భావించే మిమ్మల్ని ఇప్పటి ఏ పేరుతో పిలవమంటారు? మనిషి సంస్కారాన్ని బట్టి విలువ ఇవ్వండి, సంపదను బట్టి కాదు. మనిషిలోని రాక్షసత్వాన్ని, నీచత్వాన్ని విలువేయండి, కులాన్ని కాదు. నీకుంటే నీవు తింటావు, నాకుంటే నేను తింటాను. అంతేగాని లేనివారిపై చులకన భావం, ఉన్నవారిపై ఉన్నత భావం పెంచుకోవడం చాలా తప్పు. మానవత్వంతో మసలేవారే నిజమైన ఉన్నతులు అన్నట్లుగా ఉన్నాయి సమీర మాటలు. చచ్చిన పావుని ఇంకా చంపకు తల్లి. మంచి మనుషులు విలువ ఇప్పుడే కాదు, నా జీవితంలో విధి వక్రించిన నాడే తెలుసుకున్నాను అంటూ కన్నీరు తుడుచుకుంది వరలక్ష్మి. ఆవిడకది కన్నీరైనా అది మనసు మార్పుతో వచ్చిన కన్నీరు కాబట్టి అది పన్నీరుగానే భావించి ఆవిడ భుజంపై చేయివేసి చిరునవ్వుతో ధైర్యం చెప్పింది సమీర. మాటలు రాని మృగాలు సైతం కలిసిమెలిసి జీవించేను, మాటలు నేర్చిన మానవజాతి మారణహోమం సాగించేను అన్న మాట చెవుల్లో మారుమ్రోగుతోంది సమీరకు. ఈ కథ ప్రచురణ ఆంధ్రప్రభ 23/4/1986. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.